హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అప్పుని అరెస్ట్ చేసిన పోలీసులు. అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రుద్రాని కావాలని కావ్య రుద్రాణిని అవమానించింది అని అనామిక దగ్గరికి వెళ్ళి అనామికకు లేనిపోని అన్నీ చెప్పి అనామికని రెచ్చగొడుతుంది. అప్పుడు అనామిక రుద్రాణి మాటలకు రెచ్చిపోయి రుద్రాణి చెప్పినట్లుగానే చేస్తానని ఒప్పుకుంటుంది. అప్పుడు రుద్రాణి, అనామిక నువ్వు నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ అప్పు కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇవ్వు. నా భర్త కళ్యాణ్ అప్పుతో అక్రమ సంబంధం పెట్టుకొని నన్ను ఇంట్లో చిత్రహింసలు పెడుతున్నాడని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు అని అంటుంది. అప్పుడు అనామిక ఈ ప్లాన్ కూడా బాగానే ఉంది కదా అని అనామిక ఒప్పుకుంటుంది. రుద్రాణి అక్కడ నుంచి వెళ్ళిపోతూ కావ్య, నన్నే అవమానిస్తావు కదా, ఇప్పుడు చూడు అక్కడ ఆ కుటుంబానికి ఇక్కడ ఈ కుటుంబానికి ఎంత పరువు నష్టం తీసుకొస్తున్నాను. ఇక మీ పని అయిపోయింది, ఇప్పుడేం చేస్తారో నేను చూస్తాను అని అనుకుంటూ వెళ్తుంది. అనామిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ నేరుగా కనకం వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్ కొడతారు. అప్పుడు కనకం, ఎవరు కావాలి సార్ అని అంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్, మీ అమ్మాయి అప్పు కావాలి అని అంటారు. అప్పుడు కనకం, మా అమ్మాయి అప్పునా, ఎందుకు సార్, మా అమ్మాయి ఎందుకు ఏం తప్పు చేసింది అని అంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్, అవన్నీ మీరు స్టేషన్కి వచ్చి మాట్లాడుకోండి, మేము మీ అమ్మాయి అప్పుని అరెస్ట్ చేస్తున్నాము, మీ అమ్మాయి అప్పు మీద మాకు కంప్లైంట్ ఇచ్చారు అని అంటారు. అలా కనకం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు అప్పు, అమ్మ నాకేం కాదు, నువ్వు కంగారు పడకు, నేను వెళ్ళి త్వరగానే తిరిగి వచ్చేస్తాను అని, మీరు పదండి సార్ అని పోలీసులతో అప్పు వెళ్తుంది. ఆ తరువాత అనామిక ఆ పోలీసుని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇంట్లో అందరూ కళ్యాణ్ని అనామిక ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటారు. అప్పుడు కళ్యాణ్, ఏమో నాకు తెలీదు అని అంటాడు. అప్పుడు ధాన్యలక్ష్మి, అదేంటి కళ్యాణ్, అనామిక ఎక్కడికి వెళ్ళింది అంటే తెలీదు అంటావేంటి, అసలు ఏం జరిగింది, మీ ఇద్దరి మధ్య ఏమన్నా గొడవ జరిగిందా అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, అవునమ్మా, గుళ్ళో గొడవ జరిగింది అందుకని అని కళ్యాణ్ ఆగిపోతాడు. అప్పుడు అపర్ణ, అందుకని ఏమైంది కళ్యాణ్, చెప్పు అని అంటుంది. అప్పుడు కళ్యాణ్, కొట్టాను అని అంటాడు. అప్పుడే అనామిక పోలీసులను తీసుకొని వస్తుంది. అప్పుడు అనామిక, విన్నారా సార్, కొట్టాను అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడో అందరికీ, ఈ డొమెస్టిక్ వైలెన్స్ని నేను భరించలేను, మీరు వెంటనే కళ్యాణ్ని అరెస్ట్ చేయండి అని అంటుంది. అప్పుడు రాజ్ వెంటనే ముందుకు వచ్చి, ఇన్స్పెక్టర్ గారు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా కేసుని ఫైల్ చేయకండి అని అంటారు. అప్పుడు అనామిక, మీరు ఇప్పుడు కంప్లైంట్ని తీసుకోకపోతే నేను మీ పై ఆఫీసర్తో మాట్లాడాల్సి ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు అని అంటుంది. అప్పుడు రాజ్, ఇన్స్పెక్టర్ గారు, మీకు నేనెవరో బాగా తెలిసే ఉంటుంది, మీరు ఇప్పుడు ఒక్క తప్పటడుగు వేసినా కానీ నేను మీ డీజీపీతో మాట్లాడాల్సి ఉంటుంది, అప్పుడు మీ జాబ్కే చాలా నష్టం జరగవచ్చు, మీ ఇష్టం అని అంటాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.